ఒక అడవిలో మీకో అనే చిన్న కోతి ఉండేది. మీకోకు అరటిపండ్లు చాలా ఇష్టం. కానీ ఆ అడవిలో ఉన్న అరటిపండ్లను ఒక పెద్ద గొరిల్లా గోరో కాపలా కాస్తుండేవాడు. గోరో ఎవ్వరిని అరటిపండ్లు తాకనిచ్చేవాడు కాదు. ఒకరోజు మీకో ఒక ప్లాన్ ఆలోచించి తన స్నేహితులైన చిలుక, ఉడత మరియు రాకున్ను పిలిచింది. మీకో తన స్నేహితులతో మనం అందరం కలిసి గోరు నుండి అరటిపండ్లు తీసుకుందాం అని చెప్తుంది. మీకో చెప్పినట్లుగా మొదట చిలుక గోరో తల మీద ఎగిరి గట్టిగా కోసింది. దాంతో గోరో దృష్టిని మార్చింది. తర్వాత ఉడత చెట్టెక్కి గోరో తల మీద గింజలు వేసింది. గోరోకు కోపం వచ్చింది. ఇంతలో రాకూన్ గోరో వెనుక దాక్కుని అతని తోకను చెట్టుకు కట్టేసింది. గోరో చిక్కుకుపోయాక మీకో చెట్టు నుండి దూకి అరటి పండ్లు తీసుకుంది. అది అరటి పండ్లను తన స్నేహితులతో పంచుకుంది. అందరూ సంతోషంగా తింటున్నారు. కానీ గోరో తన తోక విప్పుకున్నాడు. గోరో కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ, మీరు చాలా తెలివైన వారు, ఈసారి నుండి పండ్లు అడగండి, నేనే అరటి పండ్లు పంచుతాను అని అంటాడు. ఆ రోజు నుంచి మీకో మరియు గోరో మంచి స్నేహితులయ్యారు. అడవిలో అందరూ కలిసి అరటి పండ్లు తింటూ సంతోషంగా ఉండేవారు.